పోలీసు వాళ్ళు మళ్ళీ దాని తర్వాత వచ్చి స్టేట్మెంట్ సంతకాలు పెట్టండి అని చెప్తే మేము అన్నాం ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందో చదివి చెప్పండి, దాని తర్వాతనే సంతకం పెడతాం, అప్పటిదాకా మేము పెట్టాం. లేకపోతే మా దగ్గర కూడా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినాక వాళ్ళు చదివినాకనే మేము సంతకం పెడతాం, అప్పటిదాకా పెట్టాం అని చెప్పేసి మేము అన్నాం. దాని తర్వాత మా 8 మెంబర్స్కి కిందికి తీసుకొని వచ్చినాక కూకోబెట్టడం దప్పడం జరిగింది. కూకోబెట్టిరు, బోడుపల్ దాకా తీసుకొని పోయారు, అక్కడ నుంచి టాపింగ్ తీసుకురు, మళ్ళీ పిఎస్కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈమె గుంజి కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ కొట్టిరు. ఈడ కొట్టినాక ఒక 90-80% కాలిపోయి ఉంటుంది. ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఆమె రిమైండ్లోనే ఉంది. ఇప్పుడు ఇంకా బయటికి రాలేదు. బాగా కొట్టింది సార్ మేము ఇక్కడ. కాదు, మీతోనే మాకు నెత్తి నొప్పి అవుతుంది, మీతోనే మాకు ఇబ్బంది అవుతుంది, అట్లా ఇట్లా మాట్లాడారు సార్ వాళ్ళు. ఎట్లా అంటే అట్లా కొట్టని వస్తారు, మా ఆయన గుర్తురు అని అదే మాట చెప్తాను. అదే ఇంకా జీప్లో నుంచి 2-3 వచ్చి గుంజి తీసుకోబోతున్నారు నన్నే. దీపిక స్కానింగ్ రాసిచ్చారు, స్కానింగ్ తీసుకోవాలంటే కూడా పంపించలేరు వాళ్ళు. స్కానింగ్ కి పోయేది ఉందంటే కూడా పంపించలేరు. 90% కాలిపోయిన ఆమెకు అరెస్ట్ అనిల్ కుమార్ సార్ ఏమో ఉల్టా మాకే టార్చర్ పెడుతున్నారు. అనిల్ కుమార్ మేడిపల్లి వాళ్ళందరూ అంతే సార్. జరిగిన సంఘటన జరిగినప్పుడు వచ్చినాము, వాళ్ళకి ఉల్టా మన మీద దాడి చేస్తుంది. వాళ్ళు మననే కొట్టి వీళ్ళు మననే కొట్టి ఇంకా మనం ఎక్కడ కలిగాలంటే ఇట్లా దొబ్బితే షేక్ అయిపోయింది, బ్రేక్ అయిపోతుంది అన్న. ఇక్కడ మొత్తం రోహింగ్యా వాళ్ళే ఉన్నారు చాలా మటుకు. కూడా మాతో ఏమైందంటే మేము ఎంత మంది ఉన్నాం లెక్కకి ఒక 20 మంది కూడా లేము. వాళ్ళు 100 మంది ముస్లిం వాళ్ళు ఉండగా అక్కడ కూడా దాడి చేయడానికి వస్తే ఇంత ముందు కాలిపోయి ఒకటే సంవత్సరం బాబు. వాళ్ళ మమ్మీ కాలిపోయి ఉన్నది, తీసుకొని పోయి వాళ్ళ ఇంత ముందు కాలిపోయిన అదే సమస్య వాళ్ళు 200కి వచ్చేటోళ్ళు 500కి వచ్చేటోళ్ళు వీళ్ళకి
డబల్ బెడ్రూమ్కి తీసుకొని పోయి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కూడా అట్లా చేసారు. అయినా మేము ఎవరికి చెప్పుకోలేదు. కూడా భయపడుతున్నారు వాళ్ళు. చేస్తలే కూడా మేమే వస్తే కూడా కూర్చుంటాం. అందరు వస్తారు రోజు అందరం. అయితే పోలీస్ ప్రొటెక్షన్ అయితే పోలీస్ ప్రొటెక్షన్ మనం అడుగుతాం ఇవ్వకుంటే మనం వాళ్ళు ఇవ్వకుంటే మనం చూడాలి. ఈ చెంగిచెరువులో ఏం జరిగిందో కొంచెం చెప్పండి. హోలీ ఫెస్టివల్ జరుపుకుంటుంటే మాకు ఇది పెద్ద ఫెస్టివల్ అయితే నమాజ్ టైంకి మేము బంద్ చేసినాం, బాక్సులు బంద్ చేసినాం, నమాజ్లు అయిపోయినాక వాళ్ళు బయటికి వచ్చినాక మేము మా అంతలో మేము ఫెస్టివల్ చేసుకుంటున్నాం. బాక్సులు పెట్టుకున్నాం, పాటలు పెట్టుకొని డ్యాన్స్ ఆడుకుంటున్నాం కలిసి అందరూ. అయితే ఒక ముస్లిం అబ్బాయి వీడియో తీస్తుంటే మా దగ్గర ఉండే ఒక అబ్బాయి పోయి, ఎందుకు భయ్యా నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు, అందరు గర్ల్స్ డ్యాన్స్ ఆడుతురు కదా ఎందుకు తీస్తున్నావు అని చెప్తే ఎట్లా పడితే అట్లా దొబ్బేసిరు. మా చిన్న కాకి ఉంటుంది ఆమెకు కూడా దొబ్బేసి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిట్టిరు. మా మీద దాడి చేసిరు, వాళ్ళు రాళ్లతోని కట్టెలతో దాడి చేసిరు. మీరు చెప్పండి. ఈ సంఘటన సండే రోజు నుంచి అవుతుంది. సిన్స్ ఎప్పుడు సండే రోజు ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ టైంలో అట్లా అవుతుంది. అయితే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అన్ని టైంలో పెట్టుకుంటున్నారు. దానికి మేము అబ్జెక్షన్ చేయలేదు, వీళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు. వీళ్ళు అక్కడే ఉంటున్నారు, ఎప్పుడు బాయ్ అనుకుంటూనే ఉన్నారు కానీ ఏం అబ్జెక్షన్ చేయలేదు. ఒకరోజు ఏమైంది, నిన్న హోలీ కదా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసినారు, వచ్చి మొత్తం వీళ్ళ మీద దాడి చేయడము, అంటే ప్రొహిబిటెడ్ సాంగ్ పెట్టినామని అనడం. ప్రొహిబిటెడ్ సాంగ్ అయితే మా సాంగ్ మా जो अपन को रिफ्लेक्ट करता है, जो हिंदुत्व को रिफ्लेक्ट करता है, वो बात करते हम, वो लगाते हम बात करते, वो करते, उसको गलती हो गई क्या, वो गलती पे हम आ गए क्या. మేము ధర్మం కోసం పోరాడతాం, మేము హిందూస్ అయి ఉండి మేము హిందూస్ పాట పెట్టుకోవద్దంటే ఎట్లుంటుంది. వాళ్ళ 3 పూటలు పెట్టుకుంటారు వాళ్ళ అజాన్. మేము ఏమన్నా అంటున్నామా? మేము ధర్మంలో ఉంటాం, ఎవరికి మేము అడ్డు చెప్పాం. మా ధర్మంలో కూడా మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఉండనియాలి, మమ్మల్ని ఎందుకు కొడతారు? ఇది సండే నుంచి అవుతుంటే మా మమ్మీ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోతే ఏమైంది మమ్మీ అని అంటే ఇట్లా సంఘటన అయిందంటే నేను చిన్నపిల్లని, నేను వీళ్ళలో ఏం లేను, వీళ్ళు వర్కర్స్ ఉంటే నేను వాళ్ళ మా మమ్మీ సైడ్ నుంచి వచ్చిన నేను వీళ్ళు ఇల్లిటరేట్స్ అని వీళ్ళ మీద పిట్టి కేసులు వేసి వాళ్ళు 5 మెంబర్స్ని వాళ్ళ రిమైండ్లో తీసుకున్నారు, ఆపోజిషన్ వాళ్ళని. ఇప్పుడు మమ్మల్ని కూడా 5 మెంబర్స్ని రిమైండ్లో తీసుకోకపోతే వాళ్ళు గుస్సా అవుతారు కదా, అట్లా మమ్మల్ని రిమైండ్ తీసుకున్నారు. అసలు మా తప్పులేని రిమైండ్లు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? అది జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి, 3-4 రోజుల నుంచి జరుగుతుంది. ఎవరిని రానియట్లేదు, మీడియాని కానీ ఎవరిని రానియట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం బ్యారికేడ్స్ కట్టిరు. వాళ్ళు అధర్మం చేసినారు, వాళ్ళు మమ్మల్ని కొట్టినందుకు వాళ్ళ మీద రివర్స్ కేసు తీసుకోకుండా మా మీద రివర్స్ కేసు వేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మేము ధర్మంలో ఉన్నామని మాకు ప్రొటెక్షన్ లేదు. ప్రియదర్శిని మాకు ప్రొటెక్షన్ లేదు. మేమేం కోరుకుంటున్నామంటే వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ డిమాండ్ ఏంటంటే మేము కూడా రామ్ మందిర్ కట్టించుకుంటాం, డైలీ భజన్స్ పెడతాం, వాళ్ళు ఏమంటారో చూద్దామని వీళ్ళు అంటున్నారు. నా డిమాండ్ ఏం లేదు ఇందులో, వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి నేను నిలబడ్డా, ధర్మం కాబట్టి ధర్మం తరపు నుంచి నేను నిలబడ్డా. చెప్పండి అమ్మా, ఇక్కడ ఏం జరిగింది? यहाँ पे क्या हुआ नहीं मालूम भैया हमारे को. वहाँ पे उन लोग टेबल कट लगा के नाच ले रहे थे होली के दिन. हम लोग घर में से बाहर निकले तो हमारे बच्चे को मार के बेहोश डाल के रखे थे. ऐसा काई को मारे बोल के भाग के गए हम लोग. तो उठा के हमारे को पत्थरों से मार, और इसे 1 महीने में 2 वक्त मारा खाए. कब तक मारा खाएंगे हम लोग? వీళ్ళు ఫస్ట్ ఇక్కడ 30 సంవత్సరాల ఇల్లు ఉన్నాయి సార్, ఇక్కడ 40 సంవత్సరాల ఇల్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మస్జిద్ తర్వాత వచ్చింది. కానీ వీళ్ళ ఎప్పటిలాగా వీళ్ళు ఏంటంటే ఎప్పటిలాగా పూజలు చేసుకుంటారు, వాళ్ళ డాన్సులు పాటలు పాడుకుంటారు సార్ హోలీకి. అది కూడా వేసుకునే అవకాశం లేకుంటే ఇట్లా హిందూ సాంప్రదాయం చేసుకోవాలా వద్దా, అది సార్. వాళ్ళకేమో ఇప్పుడు పోలీసులు వాళ్ళకి న్యాయం కల్పిస్తారు, వీళ్ళకేమో లోపల వేస్తారు. మమ్మల్ని తిరగనిస్తలేరు ఇక్కడ. నా పేరు శంకర్జీ సార్. వీళ్ళకి ఇక్కడ న్యాయం కావాలి సార్. ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయంగా. రేపు ఏ పండుగలైనా కూడా మేము బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉండాలి సార్. మొన్న హనుమాన్జీ మన ఏది ఛత్రపతి జన్మదినం కూడా చేసుకుంటే సార్ సౌండ్ బంద్ చేయమంటారు. ఇక్కడ పోయినా కానీ మసీదులు రాన్నాడు బంద్ చేయమంటారు. మరి వాళ్ళే ఉన్నారా మనమే ఉన్నామా? మనకు అంత స్వేచ్ఛ లేదా సార్? వాళ్ళు నమాజ్ చేస్తేనే ఊరంతా బంద్ చేసుకోవాలి. మరి ఏ చిన్న పండుగ చేసుకున్నా కూడా నమాజ్ చేసినప్పుడు బంద్ కావాలి, సైలెంట్ కావాలి. సౌండ్ వచ్చిందంటే బంద్ కావాలి. మరి మనకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. నేను గీతారెడ్డి నందికొండ, మేము ఎల్బీ నగర్లో ఉంటాము. స్టేట్ మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ.
మేము 3 డేస్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. కనీసం అంటే ఇక్కడ హోలీ ముందు రోజు హోలీ ఆడడం పాటలు పెట్టుకొని, ఒక హిందూ ధర్మం గురించి హిందూ పాటలు పెట్టుకొని హోలీ ఆడుతుంటే ముస్లిం వాళ్ళు వచ్చి గొడవ జరిగింది. అది క్లియర్గా వీడియోలో చూస్తున్నాం మనం రోజు కూడా. అంటే ఎక్కడ ఎంతవరకు పోతుంది అంటే కనీసం మన దగ్గర మనము ఆడుకోవడానికి ఫ్రీగా ఆడుకోవడానికి కూడా లేదా అంటే మనం ఎక్కడ ఉన్నాం, పాకిస్తాన్లో ఉన్నామా? లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని చూస్తుందా, నిద్రపోతుందా ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? ఇక్కడ లోకల్ వాళ్ళు ఇంత ఇష్యూ జరుగుతుంటే లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ లీడర్లు ఇతరు విందులు ఇస్తున్నారంట వాళ్ళని పిలిచి, ముస్లిం వాళ్ళని పిలిచి. వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కరు కూడా పలకరించిన నాదుడు లేడు ఇంతవరకు కూడా. అంటే వీళ్ళని వదిలేసినట్ట, గాలికి వదిలేసినట్ట. హిందువులంటే పట్టదా? హిందూ ధర్మం ఎక్కడ పోతుంది? దీన్ని అంతా దీన్ని అంతటికీ కారణం వీళ్ళందరూ చాలా బాధపడుతుంటే మేము నిన్న మహిళా మోర్చా నుంచి, రాష్ట్ర మహిళా మోర్చా నుంచి ఒక 200 మంది వరకు వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడ ధర్నా చేస్తుంటున్న సమయంలో మమ్మల్ని ఆపేసి బారికేడ్లు పెట్టేసి మహిళలని కూడా చూడకుండా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలకు మమ్మల్ని కూడా అంటే లాగడం, పట్టి జుట్లు పట్టి లాగడం అలా చేసి ఎక్కడికి తీసుకెళ్ళిండ్రో కీసర పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. కీసర పిఎస్లో 4:30 వరకు ఉంచి రిమాండ్కి పంపిస్తాం మేము అనేసి మా మీదే మళ్ళీ జులుం. వీళ్ళు మహిళలు కాదు ఎక్కువ ఇది చేసిందని చెప్పేసి మా మీద చేసి 4:30 వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? లేదు, ఎవరు కూడా ఊరుకోరు. అందరూ తరలి వచ్చిండ్రు ఈరోజు. బండి సంజయ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు కూడా రావడం జరిగింది. వారికి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇప్పటివరకు వీళ్ళ ఇళ్ళకి రానియలేదు మమ్మల్ని. నిన్న కూడా రానియలేదు, ఎప్పుడు రానియలేదు. 3 డేస్ నుంచి వస్తున్నాం, రానియలేదు. ఇక్కడ నుంచి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మాత్రం చూస్తూ ఎవరు ఊరుకోరు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.